ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ ఉంటుంది. కానీ వాట్సాప్ని మించి ఏదైనా యాప్ ఉందంటే ఉందనే చెప్పాలి. మరి ఏంటి యాప్, ఎలా యూస్ చేయాలి? ఇప్పటికే చాలామంది కూడా యాప్ని యూస్ చేస్తున్నారు. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు యాప్ ఎలా స్టార్ట్ అయింది ఏంటనే పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఐటీ ఎక్స్పర్ట్ శ్రీధర్ సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ అనేది తప్పనిసరి. వాట్సాప్ కాకుండా ఇంకేదైనా యాప్ ఉంది అంటే అవి వేరేదని చెప్పొచ్చు. కానీ వాట్సాప్ని మించిన యాప్ ఒకటి వచ్చిందని విన్నాము. ఏంటది ఒకసారి మీ మాటల్లో? ఆర్ఆర్టీఏఐ అని చెప్పేసి చాలామంది ఆర్ఆర్టీఐ అని చెప్పేసి పలకడం కోసం అంటూ ఉన్నారు. ఏఆర్ఏటిటిఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ పద్ధతిలో ఆర్ఆర్టీఏఐ అని చెప్పేసి వచ్చింది. సో ఇది పర్టికులర్గా జోహో ఆఫీస్ అని చెప్పేసి దాదాపు ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి పోటీగా ఒక 2 దశాబ్దాల నుంచి ఉన్న అప్లికేషను. సో వాళ్ళు ఆ సంస్థ తయారు చేసిన, జోహో సంస్థ తయారు చేసిన వాట్సాప్కు పోటీగా తయారు చేసిన అప్లికేషను. ఈ మధ్యకాలంలో యుఎస్ఓకు సంబంధించిన ఎన్నో రెగ్యులేటరీ ఇష్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత భారతదేశం అనేది ఇంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్న దేశము, ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్న దేశము, మనకంటూ సొంత అప్లికేషన్స్ పెట్టుకొని కూడా మనం ఎందుకు వాడట్లేదని చెప్పేసి కేంద్ర మంత్రులు వీటి మీద పూర్తిగా ప్రచారం చేసి మన అప్లికేషన్స్ మనమే వాడుకుందామని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకోవటం వలన ఈరోజు దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల్లో ఎప్పుడు లేని విధంగా 7,50,000 మంది వితిన్ మొన్న 3వ తారీఖుకి డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు రోజుకు వచ్చేటప్పటికి యావరేజ్న 1 to 2 lakhs పీపుల్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు ఈ అప్లికేషను. ముఖ్యంగా ఈ ఆర్ట్ అప్లికేషన్లో పూర్తి స్థాయిలో వాట్సాప్ కంటే భిన్నంగా ఎడిషనల్గా మీటింగ్స్ లాంటివి కావచ్చు, అలాగే వాట్సాప్లో ఉండే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో బ్రాడ్కాస్ట్లు పంపించుకోవడానికి. సో సహజంగా బ్రాడ్కాస్ట్ పంపించాలంటే కనుక వాట్సాప్ ఈ మధ్య ఛార్జ్ చేయడం మొదలుపెట్టింది. సో ఇవేమీ లేకుండా బ్రాడ్కాస్ట్లు చేసుకోవచ్చు. అన్ని రకాల వాట్సాప్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా చాలా లిబరేటెడ్గా అట్ ద సేమ్ టైం మరింత సెక్యూర్గా అవైలబుల్ అవుతూ ఉన్నాయి. సార్, మనం చూడొచ్చు వాట్సాప్లో కొన్ని మీరు ఇందాక అన్నట్టుగా జూమ్ మీటింగ్స్ కానీ ఇవి చేయలేము. కానీ అంతకు మించి బెటర్ ఫ్యూచర్స్తో అయితే ఈ యాప్ వచ్చింది. మరి మీరు అన్నట్టుగా చాలా మంది అయితే ఇప్పటికీ రోజుకి ఒక 2-3 కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అందులో మన దేశానికి సంబంధించిన యాప్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఉన్న మనం యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క యాప్ కూడా ఇతర దేశానికి సంబంధించింది. మరి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిందనే చెప్పొచ్చు. మరి యాప్కి సంబంధించి ఇంకేం ఫ్యూచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో? అంటే మెయిన్ వచ్చేటప్పటికే వాట్సాప్లో మనం ఈరోజు పొందుతున్న స్టేటస్లో దాంట్లో స్టోరీస్ అని చెప్పేసి అంటూ ఉంటాము. స్టేటస్లో యూజ్ చేసుకోవచ్చు, బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే గ్రూప్లు క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ మీటింగ్స్ ఎలాగైతే జూమ్ మీటింగ్స్ లాగా దీంట్లో మీటింగ్స్ అని చెప్పేసి సపరేట్గా ఉంటుంది. సో మీటింగ్స్ క్రియేట్ చేసేసుకొని మనం ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ పీపుల్ వర్చువల్గా కనెక్ట్ కావడానికి స్కోప్ ఉంటుంది. ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాదు, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈరోజు వాట్సాప్ లాంటి అప్లికేషన్స్ భారతదేశంలో ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఏమాత్రం సపోర్ట్ చేయని విధంగా వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు. అంటే ఉదాహరణకి వాట్సాప్ ఆధారంగా ఏదో నేరం జరిగింది అనుకోండి. నేరం జరిగినప్పుడు ఏం జరిగింది, ఆ 2 వ్యక్తులు నేరస్తుల యొక్క ఐపీ అడ్రస్లో మెటాడేటా ఇవ్వమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తే కనుక వాళ్ళు సింపుల్గా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంటే భారతదేశంలో ఉన్న నేర పరిశోధన సంస్థలు ఏవైతే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ కావచ్చు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాల్సిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కోఆపరేట్ చేయకుండా నేర పరిశోధనలో చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో వాట్సాప్, యూట్యూబ్ ఇలాంటి వాళ్ళని, గూగుల్ వీళ్ళన్నా కలిసినా కూడా ప్రభుత్వాలు కూర్చోబెట్టి మాట్లాడినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. సో ఆ నేపథ్యంలో ఈరోజు ఈ అప్లికేషన్స్ ఏదైతే ఆర్టీఐ కావచ్చు, ఇంకా ఎన్నో అప్లికేషన్స్ దేశీయంగా మనం డెవలప్ చేసుకుందాం, మనం స్వయం సమృద్ధి సాధిద్దాం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ మూమెంట్ వచ్చింది. చాలా ఖచ్చితంగా చాలామంది యూజర్స్ కూడా సపోర్ట్ చేస్తూ వాట్సాప్ వినియోగం, వాట్సాప్ భయపడే పరిస్థితికి వచ్చింది. వాట్సాప్ సంస్థ ఎప్పుడు లేని విధంగా సడన్గా కొత్త ఫీచర్స్ మేము తీసుకొస్తున్నామని చెప్పేసి వాళ్ళు భయపడేసి హడావుడి పడే పరిస్థితి కూడా రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఎస్ సార్, మీరు అన్నట్టుగా నిజంగానే సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏ యాప్ యూజ్ చేస్తున్నా దాంట్లో మన డీటెయిల్స్ ఖచ్చితంగా థర్డ్ పార్టీకి వెళ్తున్నాయి. దానివల్ల మనం చాలామంది ప్రాణాలు కూడా పోయినవి మనం చూసాం. కానీ ఈ యాప్ వల్ల సేఫ్ అండ్ సెక్యూర్ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు? మెయిన్ ఏంటంటే ఏ అప్లికేషన్ అయినా కూడా కొన్ని ఆస్పెక్ట్స్, అంటే యూజర్ టు యూజర్ కమ్యూనికేషన్లో నేను మీకు మెసేజ్ పంపించాను, మీరు నాకు మెసేజ్ పంపించినప్పుడు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈరోజు ఆర్టీఐ వచ్చేటప్పుడు ఎన్క్రిప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా
శక్తివంతమైన ఎన్క్రిప్షన్ ఆల్గోరిథం అనేది యూజ్ చేస్తూ ఉంది. దీంతోపాటు ఇక్కడ మనం స్పెసిఫిక్గా చూస్తే సర్వర్స్ కూడా భారతదేశంలో ఎక్కడా బయట కాకుండా ఏదో మైక్రోసాఫ్ట్ అజూర్లోనో లేకపోతే కనుక అమెజాన్ వెబ్ సర్వీసెస్లోనో ఇలాంటి వాటిల్లో కాకుండా భారతదేశంలోనే హైదరాబాదు, కలకత్తా, ముంబై ఇలాంటి దగ్గర సర్వర్స్ ఉండే విధంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే భారతదేశం యొక్క యూజర్ల డేటా మన దేశంలోనే ఇక్కడ ఉండే డేటా సెంటర్స్లోనూ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరో విదేశస్తులు మన యూజర్ డేటాని, అంటే మనం కమ్యూనికేట్ చేసుకునే చాట్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లేకపోతే పేమెంట్ విషయాలు కానీ ఇలాంటిదంతా కూడా తెలుసుకునే అవకాశము లేదు. దానివల్ల సెక్యూరిటీ పరంగా కూడా యూజర్ సెక్యూరిటీ కాపాడబడుతుంది. అలాగే దేశం యొక్క డేటా దేశంలోనే ఉంటుంది కాబట్టి రేపు ఎప్పుడైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా హెల్ప్ అవుతుంది. సార్, మెయిన్గా చూసుకుంటే మన దేశానికి సంబంధించిన మన యాప్ అని చెప్పొచ్చు ఇది. సో ఇంకా ఎన్నో యాప్స్ కూడా మనం తీసుకొని రాబోతున్నాం. మరి దీనికి సంబంధించి అంటే చాలా దేశాలు కూడా మన దేశానికి సంబంధించి ఈ యాప్స్ విషయంలో కొంచెం తక్కువ అంచనా వేస్తూ ఉంటాయి. వాళ్ళకి మాత్రం ఒక సమాధానం చెప్పినట్టే కదా సార్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వాస్తవంగా ప్రపంచంలో గతంలో మనం చూస్తే ఫేస్బుక్ ఇలాంటివంతా కూడా ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ ద యూజర్స్ మాత్రమే ఉండేవాళ్ళు, యూఎస్లో కావచ్చు ఇలాంటి దగ్గర. కానీ ఇక్కడ ఎప్పుడైతే భారతదేశం యొక్క యూజర్లో ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాడటం మొదలుపెట్టున్నారో, వాట్సాప్ వాడటం మొదలుపెట్టున్నారో, ఇక్కడ పూర్తి స్థాయిలో భారతదేశం యొక్క యూజర్లను బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఈ అప్లికేషన్ వాడుతూ ఉన్నారు కాబట్టి మేము పాపులర్ అని చెప్పేసి అని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు, యాడ్లు తెచ్చుకుంటూ ఉన్నారు. అంటే భారతదేశం యూజర్లు కోట్లాది మంది, 100 కోట్ల మంది యూజర్ల యొక్క డేటా ఆధారంగా వాళ్ళు రోజువారీ టైం స్పెండ్ చేస్తూ ఉంటే కనుక యాడ్లు వేసుకుంటూ బతుకుతున్న విదేశీ సంస్థలో ఈరోజు భారతదేశం యొక్క యూజర్ల మీద కంట్రోల్ పెట్టడం కావచ్చు, వాళ్ళ యూజర్ డేటాను వచ్చేటప్పటికే మిస్యూజ్ చేయడం కావచ్చు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మన పావులాగా ఎందుకు ఉపయోగపడాలి? మన యూజర్ డేటా మన యూజర్ల ద్వారా బతుకుతున్న సంస్థలు కాకుండా, బయటే కాకుండా మనం సొంతంగా తయారు చేసుకున్నామనే దీంట్లో మనకి ఖచ్చితంగా ప్రౌడ్ మూమెంట్గా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మన దేశం ఎందులోనూ తక్కువ కాదు అని చెప్పి మరోసారి నిరూపించుకున్నామని చెప్పొచ్చు. చివరికి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా కూడా ఇది ఒక పెద్ద మూవ్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా బ్రెయిన్ డ్రెయిన్ అనేది జరిగింది. అంటే భారతదేశం యొక్క యూజర్లో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా యూఎస్ వెళ్ళేసి అక్కడ జాబులు లేకపోతే అక్కడ సంథింగ్, అంటే భారతదేశం యొక్క మేధో సంపద ఇక్కడ ఉపయోగపడిన పరిస్థితి అనేది ఇంతకాలం మనం చూస్తున్నాం. ఇప్పుడు యుఎస్ అనుసరిస్తున్న విధానాల వలన కావచ్చు, H1B వీసాలు వీటన్నిటి పరంగా కావచ్చు, అలాగే ఈ అప్లికేషన్స్ ఇలాంటి వాటి పరంగా చూస్తే కనుక భారతదేశం ఒక గొప్ప శక్తిగా ఎదిగే అవకాశం ఈరోజు కనపడుతుంది. ఎందుకంటే ఇండియాలోనే అప్లికేషన్స్ యూజేజ్ ఇండియాలో జరుగుతుంది. మనం తయారు చేసిన యాప్స్ని ఇప్పటిదాకా యూఎస్ వాళ్ళు తయారు చేసిన యాప్స్ని మనం వాడుకున్నాం. ఇప్పుడు మనం తయారు చేసిన యాప్స్ని ప్రపంచం మొత్తం వాడుకునే పరిస్థితి అనేది ఈరోజు రాబోతూ ఉంది. ఈ యాప్స్ని డెవలప్ చేసే దక్షత మనకుందా లేదా అంటే కనుక అసలు మన వాళ్ళు వెళ్ళి తయారు చేసిన యాప్స్ ప్రతి సంస్థలో గూగుల్కి వెళ్ళినా, అడోబ్కి వెళ్ళినా, మైక్రోసాఫ్ట్కి వెళ్ళినా కూడా భారతదేశం వాళ్ళు కీలకమైన పొజిషన్స్లో ఉండి వాళ్ళు డెవలప్ చేసిన ప్రోడక్ట్లు ఇవి. సో వాళ్ళంతా ఈరోజు మన దేశం కోసం పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ప్రపంచం మొత్తము కూడా మన ప్రోడక్ట్లు వాడుకునే పరిస్థితి రాబోతూ ఉంది. సో 100% కూడా ఇండియా అంటే అగ్రదేశంగా భారతదేశము త్వరలోనే ఆవిర్భవించబోతుందని మనం అనుకోవచ్చు. సార్, మెయిన్గా చూసుకుంటే చాలామంది కూడా ఈ యాప్కి సంబంధించి కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నామని చెప్పొచ్చు. మరికొంతమంది వాళ్ళ టాలెంట్ ఉన్నా కూడా యాప్ల విషయంలో కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. మరి వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటారు? అంటే మెయిన్ ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం కొన్ని లక్షల మంది ఎట్ ఏ టైము యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి. మరి సర్వర్ కెపాసిటీ ఉంటుంది కదా, ఈ సర్వర్స్ 1 by 1 కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే కనుక అక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఫైనాన్షియల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ అనే వ్యక్తిని జోహో ఆఫీస్ని తీసుకోండి. అతనికి అక్కడ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది సపోర్ట్ చేయని సందర్భంలో ఎక్స్పాన్షన్ కోసం ఎవరైనా వెంచర్ క్యాపిటలిస్టులు కానీ, భారత ప్రభుత్వం కానీ, ఏమన్నా సంస్థలు కానీ వచ్చేసి పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు వచ్చి సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా, అంటే చాలామంది యూజర్లు ఏం చెబుతున్నారంటే మాకు కొన్నిసార్లు మెసేజ్లు సరిగ్గా డెలివరీ కావట్లేదు అది ఇది అనొచ్చు. ఎందుకు అంటే కనుక ల్యాగ్ ఏ సంస్థకైనా మొదట్లో వాట్సాప్ కూడా ఇలాంటిదే ఫేస్ చేసింది. సో స్టార్టింగ్లో ఉండి ఏ సంస్థ అయినా దాన్ని ఫేస్ చేస్తుంది. కానీ దీన్ని కొంతకాలం మనం భరించగలిగితే కనుక ఖచ్చితంగా మన అప్లికేషను మరింత ర్యాపిడ్ స్పీడ్తో ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా మరింత సెక్యూర్డ్గా మనం యూజ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. దీనికి భారత ప్రభుత్వం కూడా ఆల్రెడీ మంచి సపోర్ట్ ఇస్తుంది. ముందు అన్ని సంస్థలు కూడా ముందుకు రావచ్చు. చాలా ఐటీ
కంపెనీస్ కూడా ఎంతగానో ముందుకు వెళ్తున్నాయని చెప్పొచ్చు. వాళ్ళ త్రూ ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతుంది, ఇంకా చెందాలని మనం కూడా కోరుకుందాం సార్. అంతకంటే ముందు మరి ఈ యాప్కి సంబంధించి అది ఏ విధంగా యూజ్ అవుతుంది ఏంటనేది కూడా ఒకసారి మీరు వివరిస్తే, చూపిస్తే. తప్పకుండా. మరి మన యాప్ ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పొచ్చు. మరి వాటికి సంబంధించి సార్ క్లియర్గా అయితే మనకి చూపించబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్ని అడిగి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం, చూపించుకుందాం. సార్, మరి మన దేశానికి సంబంధించిన మన యాప్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అసలు? RTI మెసెంజర్ అని గూగుల్ ప్లే స్టోర్లో మనకి అవైలబుల్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనకి 50 lakhs పైన డౌన్లోడ్స్ అయినట్లుగా. వాస్తవంగా 50 lakhs కంటే ఎక్కువేమైనాయి. కాకపోతే ప్లే స్టోర్ యొక్క లేట్గా వస్తుంటాయి స్టాటిస్టిక్స్, అందువల్ల మనకి ఇంకా ఎక్కువ కౌంట్ చూపించట్లేదు. ప్లస్ 1 lakh పైగా రివ్యూస్, అంటే 1,00,000 మంది ఇది బాగా పనిచేస్తుందని రివ్యూ రాస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. ఇది ఎలా ఈ అప్లికేషన్లో ఉన్న ఫీచర్స్ అంతా కూడా మనం ప్రాక్టికల్ ఇప్పుడు చూద్దాం. మనం అక్కడ చూస్తున్నాం సార్, రేటింగ్ కూడా 4.9 ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ రేటింగ్ చూస్తే కనుక చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. 3.9, 4, 4.1 ఉంటాయి. వాట్సాప్ మెసెంజర్ లాంటివి చూసినా కూడా పెద్ద రేటింగ్ ఉండదు. కానీ ఇక్కడ ఏకంగా భారతదేశానికి మేమంతా సపోర్ట్ ఇస్తున్నాం అన్నట్లుగా డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు పూర్తి స్థాయి రేటింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ చూడొచ్చు. తక్కువ టైంలోనే మనకి మంచి రీచ్ వచ్చిందని చెప్పొచ్చు సార్ ఈ యాప్కి అయితే. సో ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి సార్? షూర్ అండి, తప్పకుండా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. RTI మెసెంజర్ అప్లికేషను మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఓపెన్ బటన్ మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక పూర్తిగా కూడా దీంట్లో మన కాంటాక్ట్స్ అంతా, ఆల్రెడీ ఉన్న కాంటాక్ట్స్ అంతా సింక్ అయిపోతూ ఉంటాయి. ఉదాహరణకి నా కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు హాయ్ అని చెప్పేసి మెసేజ్లు పెట్టడం చూడొచ్చు. కంప్లీటు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ అంటే కనుక కాంటాక్ట్స్ కావచ్చు, లేదా గ్రూప్స్ కావచ్చు, లేదా బ్రాడ్కాస్ట్ లిస్ట్ కావచ్చు, అన్నీ కూడా ఉన్నట్లు ఇప్పుడు ఆల్లో ఉన్నాం. డైరెక్ట్ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తే కనుక మనకు డైరెక్ట్గా మెసేజ్లు పెట్టిన వాళ్ళు 31 మెంబర్స్ నాకు మెసేజ్లు పెట్టున్నారు. కాబట్టి వాళ్ళు ఆ డైరెక్ట్ మెసేజ్లు మనకు కనపడుతూ ఉంటాయి. లేదా గ్రూప్స్, వాస్తవంగా వాట్సాప్లో ఇన్ని రకాల ఫీచర్స్ లేవు. ఇప్పుడు నేను ఏ గ్రూప్లో లేను కాబట్టి ఇక్కడ గ్రూప్స్ కనపడలేదు. సో గ్రూప్స్ అనేది కూడా సపరేట్ కేటగిరీలో, కేవలం మన గ్రూప్స్ మెసేజ్లో చూడాలంటే గ్రూప్స్ అనే దానికి వెళ్తే సరిపోతుంది. సో ఇలాగా కేటగిరైజేషన్ అనేది ఉండటం జరిగింది. ఎక్స్ప్లోర్ కాంటాక్ట్స్ అంటే మన కాంటాక్ట్స్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ దీన్ని ఎంతమంది వాడుతూ ఉన్నారు అన్నదే యాక్టివ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. నేను నెంబరింగ్ పెట్టుకోవడం జరిగింది, అందువల్ల నా కాంటాక్ట్స్ అంతా నెంబర్స్లో కనపడుతున్నాయి. సో యాక్టివ్ అంటే ఈ పీపుల్ అంతా కూడా ఈరోజు మెసెంజర్ను వాడుతూ ఉన్నారు. దీంతోపాటు మీటింగ్స్ అనే స్టోరీస్ అనే సెక్షన్కి వెళ్తే కనుక రకరకాల పీపుల్ స్టేటస్లో, వాట్సాప్లో స్టేటస్ ఎలాగో ఇక్కడ మనం స్టేటస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. స్టేటస్ ఎలా పెట్టుకోవచ్చు అన్నదాన్ని మనం చూస్తే సేమ్ రకరకాల కలర్ థీమ్స్ యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్, లింక్స్ ఇలాంటివంతా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము లేదా ఫొటోస్ కూడా కెమెరా ద్వారా ఫొటోస్ను కూడా మనం యాడ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే మీటింగ్స్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక బ్యూటిఫుల్ ఫీచర్ ఇప్పటిదాకా వాట్సాప్లో కూడా లేదు. మన జూమ్ మీటింగ్స్ ఎలాగో అలాగే మీటింగ్ని మీట్ నవ్వు అని చెప్పేసి అంటే కనుక ఇప్పటికిప్పుడు మనం మీట్ అవ్వడానికి మీటింగ్ని ఎనేబుల్ చేయొచ్చు. ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయిపోతుంది. సో అలా కాకుండా జాయిన్ అని అంటే కనుక ఎవరన్నా మీటింగ్ ఐడి ఇస్తే, జూమ్ మీటింగ్ ఐడీస్ ఎలాగో అలాగే సేమ్ ఇక్కడ వాళ్ళు AI మెసెంజర్లో జూమ్ మీటింగ్ ఐడి ఇస్తే కనుక దాంట్లో జాయిన్ కావడానికి స్కోప్ ఉంటుంది. అలాగే స్కెడ్యూల్, మనకి జూమ్ మీటింగ్స్ ఎలాగో RTI మెసెంజర్లో వచ్చేటప్పటికి మనం ఒక మీటింగ్ టైటిల్ అని చెప్పేసి అని పెట్టుకొని, ఉదాహరణకి శ్రీధర్ మీటింగ్ అని నేను పెడుతున్నాను. శ్రీధర్ మీటింగ్ అని చెప్పేసి అని పెట్టినప్పుడు ఏ డేట్న ఏ టైంకి ఎంతసేపు డ్యూరేషను ఇదంతా కూడా మనం సెట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా సెట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంటే 7.5 hours నేను సెట్ చేస్తూ ఉన్నాను డ్యూరేషను. అంటే 7 గంటల పాటు కూడా మనం నాన్ స్టాప్గా మీటింగ్ అనేది ఇంకా ఎక్కువ టైం కూడా సెట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ప్లస్ రిపీట్ అవుతూ ఉండాలంటే, ఉదాహరణకి ఎవ్రీ సండే మనమంతా కలిసి జూమ్ మీటింగ్లో అలా కలుస్తూ ఉండాలంటే కనుక దాంట్లో వీక్లీనా, డైలీనా, మంత్లీనా, కస్టమా కూడా, అంటే ఇన్ని రకాల ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హోస్ట్ ఎవరు ఉండాలి, పార్టిసిపెంట్స్ ఎవరు ఉండాలి, అంటే హోస్ట్ అంటే ఒక్కోసారి మనం మీటింగ్ నిర్వహించినప్పుడు ఎవరన్నా కానీ ఆర్గనైజేషన్ చేయడానికి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి హోస్ట్ని ఎవరు పెట్టాలి అన్నది కూడా దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. రికార్డింగ్ ఎనేబుల్ చేయాలా లేదా అంటే మీటింగ్ అనేది పెట్టడమే కాదు, దాన్ని రికార్డ్ చేసుకోవడానికి కూడా ఇది ఆప్షన్ ఇస్తూ ఉంది. ఒక మెసెంజర్ అప్లికేషన్లో ఇన్ని రకాల ఫీచర్స్ ఉండటం అనేది పూర్తి స్థాయిలో వినూత్నంగా ఉంది.
ప్లస్ మీటింగ్ విషయానికి వస్తే మనకి జూమ్ యాప్ అనేది కంపల్సరీ అనుకుంటూ ఉంటాము, కానీ వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు కదా. 100% మంచి బెనిఫిట్ అండి. ఎందుకంటే జూమ్ కూడా 100 మెంబర్స్ వరకు అది గంటకు 40 మినిట్స్ కంటే ఎక్కువ ఉండాలంటే చాలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేకుండానే ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంది. సార్, ఈ యాప్లో కనుక మనం మీటింగ్స్ అనేవి పెట్టుకోవాలి అనుకుంటే అవతల వ్యక్తికి కూడా సేమ్ ఇదే యాప్ ఉండాలి అంటారా, లేకపోతే ఏదైనా లింక్ ఇచ్చినా సరే దీంట్లో ఓపెన్ అవుతుంది? ఇదే యాప్ ఉండొచ్చు, లేదా వెబ్లో కూడా ఓపెన్ చేయొచ్చు. ఇదే అప్లికేషన్కి వెబ్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. సో లింక్ ఓపెన్ చేసి వాళ్ళ ల్యాప్టాప్లో కానీ లేకపోతే కంప్యూటర్లో కానీ డైరెక్ట్గా వెబ్ ఇంటర్ఫేస్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కాల్స్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక మనం ఎవరికైనా సేమ్ వాట్సాప్ కాల్స్ ఎలా చేస్తూ ఉంటామో దీంట్లో కూడా కాల్ చేసుకోవడానికి అనేది స్కోప్ ఉంది. సో అన్ని రకాల కాంటాక్ట్స్, లింకే డివైజ్ అనే సెక్షన్ చూస్తే ఇదే అప్లికేషన్ని మనం కంప్యూటర్లో ఓపెన్ చేసుకొని ఎలా అయితే వాట్సాప్ వెబ్ ఉంటుందో అలాగే మనం ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇది ఆప్షన్ చూపిస్తూ ఉంది. అన్ని రకాల ఇంపార్టెంట్ మెసేజ్లు ఉన్నాయి. ఉదాహరణకి ఏదో లొకేషన్ ఎవరో షేర్ చేశారు అనుకోండి, మీరు ఒక సంవత్సరం పాటు అక్కడికి వెళ్తూ ఉండాలనుకుంటే కనుక దాన్ని ఆ లొకేషన్ను ఇంపార్టెంట్ మెసేజ్లో స్టార్డ్ మెసేజెస్గా మనం సేవ్ చేసుకుంటే కనుక భవిష్యత్తులో ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో మెన్షన్స్, మనల్ని ఏమన్నా మెన్షన్ చేసినా మనం ఏమన్నా మెన్షన్ చేయాలన్నా కూడా మెన్షన్స్ ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి డేటా స్టోరేజ్కి సంబంధించేసి ఆడియో, వీడియో అంటే మనం ఏదన్నా మనకు పంపించబడిన ఫొటోస్ని డౌన్లోడ్ చేయాలా, ఫోన్లో స్టోరేజ్ ఇబ్బంది కడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, సో ఆటో డౌన్లోడ్ ఆప్షన్స్ అంతా కూడా మనకి దీంట్లో ఉన్నాయి. మీడియా అప్లోడ్ క్వాలిటీ, మనం అప్లోడ్ చేసే ఫొటోస్, వీడియోస్ ఎలాగ ఉండాలి, కంప్రెస్ అవ్వకుండా ఫుల్ క్వాలిటీలో ఉండాలా అన్నదే కూడా చూడవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డిజేబుల్ చేసామనుకోండి, సహజంగా వాట్సాప్లో అయితే ప్రతిసారి మనం HDM అనే బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ అదేం అవసరం లేకుండా ఈ సెట్టింగ్స్లో ఒకసారి డిజేబుల్ చేస్తే మనం పంపించే ప్రతి మెసేజ్ కూడా, అది ప్రతి ఫోటో కూడా హై క్వాలిటీలో అవతల వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగా పూర్తి స్థాయిలో కూడా సెట్టింగ్స్ అనేది సెక్యూరిటీ, ప్రైవసీ దాంట్లోకి వెళ్తే కనుక పూర్తిగా కాంటాక్ట్ బ్లాకుల దగ్గర నుంచి మన అప్లికేషన్ ఎవరు ఓపెన్ చేయకుండా పాస్కోడ్ సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడు ఆన్లైన్లోకి వచ్చామో అన్నది లాస్ట్ సీన్ అనేది ఎవరు కనపడాలి ఇదంతా కూడా మనం సెట్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఉంది. ఎవరైనా కానీ మనల్ని గ్రూప్స్లోకి, ఛానల్స్లోకి యాడ్ చేస్తుంటే కనుక వాళ్ళని అంటే ఎవరు యాడ్ చేయకుండా కూడా మనం సెట్టింగ్ చేయవచ్చు. అంటే వాళ్ళు అప్పుడు లింక్ పంపిస్తే మనకు మనం ఇచ్చేసుకోవచ్చు. ఇలా పూర్తి స్థాయి ప్రైవసీ సెట్టింగ్స్ అంతా కూడా దీంట్లో అవైలబుల్ అవుతూ ఉన్నాయి. అలాగే కాంటాక్ట్ సింకింగ్ కావచ్చు, స్క్రీన్ సెక్యూరిటీ ఎలా ఉండాలి, IP అడ్రస్ అంటే మన ఎవరికన్నా కాల్ చేసేటప్పుడు ఎంత సెక్యూరిటీ ఉందంటే మనం ఎవరికన్నా కాల్ చేసేటప్పుడు మన IP అడ్రస్ అవతల వ్యక్తి కనపడకుండా కూడా లాక్ చేసుకునే అవకాశం అనేది, ప్రొటెక్షన్ పెట్టుకునే అవకాశం అనేది దీంట్లో కనపడుతూ ఉంది. సో కంప్లీట్ వాట్సాప్లో లేని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంతా కూడా దీంట్లో మనకి అవైలబుల్ అవుతూ ఉన్నాయి. సార్, చాలామంది ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నారు కాబట్టి మళ్ళీ ఈ యాప్ వాడడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా సార్? ఎలాంటి ఇబ్బంది ఉండదో, కొంతకాలం పాటు అలవాటు పడి మీరు మీ స్నేహితులందరినీ కూడా దీంట్లో కమ్యూనికేట్ చేసుకుందామని వాళ్ళని కూడా అలవాటు చేస్తూ ఉంటే కన్నా కొంతకాలం వాట్సాప్ వినియోగం తగ్గిపోతుంది. అంటే కొత్త యాప్లోకి మనం అలవాటు పట్టడానికి కొంత టైం పట్టవచ్చు, కానీ వన్స్ యూసేజ్ స్టార్ట్ చేసిన తర్వాత వాట్సాప్ కంటే ఇది మరింత కంఫర్టబుల్గా, మరిన్ని ఎక్కువ ఫీచర్స్, చివరకు అపీరియన్స్లో కూడా మనం టోటల్ ఓవరాల్ థీమ్ ఎలా ఉండాలో కూడా మొత్తం కలర్ థీమ్స్ని సెట్ చేసుకోవడానికి స్కోప్ అనేది కనబడుతుంది. సో నైట్ మోడ్, ఒకవేళ నైట్ టైం కళ్ళ మీద స్టెయిన్ పడకుండా ఉండాలి, నైట్ మోడ్ ఆప్షన్ ఉంది. సింక్ విత్ డివైస్ సెట్టింగ్స్ అని చెప్పేసి కంప్లీట్ సింక్రనైజేషన్కి సంబంధించిన సెట్టింగ్స్ అవైలబుల్ అవుతున్నాయి. చాట్ బ్యాక్గ్రౌండ్ ఆప్షను, అంటే ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేసేప్పుడు చాట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా ఇలా ఎవ్రీ ఆప్షన్ కూడా డివైజ్ సెషన్స్. ఉదాహరణకి మనం ఈ RTI మెసెంజరు ఇక్కడ ఎల్లో కలర్లో బ్లాక్ లెటర్స్తో వచ్చేటప్పటికి AI అని చెప్పి RTI అని చెప్పేసి అని జోహో కార్పొరేషన్ అని చెప్పేసి కనబడుతుంది. JOHO కార్పొరేషన్ అని తయారు చేసింది మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ లోగోను ఒకసారి చూస్తే కనుక ఎగ్జాక్ట్ లోగో ఉండి జోహో కార్పొరేషన్ అని చెప్పేసి డెవలపర్ పేరు ఉంటే కనుక అది మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అది అఫీషియల్ అప్లికేషను, ఇంకా ఏ యాప్ వేరే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. సో చూసారు కదా ఈ యాప్లో బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది. అంటే వాట్సాప్కి ఎక్కువ ఫ్యూచర్స్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఈ యాప్ ఉందని చెప్పొచ్చు. మరి సార్ని కూడా ఒకసారి చివరిగా అయితే మాట్లాడదాం. సార్, చాలా క్లియర్గా అయితే మీరు యాప్ గురించి చాలా క్లియర్గా మాకు చూపించారు, వినిపించారు. మరి ఏం చెప్తారు చివరిగా ఈ యాప్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్
అర్జెంటుగా మన దేశానికి మనం సపోర్ట్ చేయాలి అంటే విదేశాంగ విధానాల్లో యుఎస్ అనుసరిస్తున్న విధానాలనే వ్యతిరేకించాలి, మన దేశం అనేది మరింత పరిపుష్టం కావాలి అంటే అర్జెంటుగా ఆర్ఎట్ ఏఐ మెసెంజర్ అప్లికేషన్ని గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి లేదా యాప్ల్లో ఐఫోన్ వాడుతుంటే యాప్ స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఖచ్చితంగా వాట్సాప్ కంటే మెరుగైన ఫీచర్స్ దీంట్లో అవైలబుల్ అవుతున్నాయి. ఒక 10 రోజుల పాటు వాడటం అలవాటు అయితే కనుక ఇంకా వాట్సాప్ వాడటం మానేస్తారు. అంత అద్భుతంగా ఈ అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. సార్ చాలా వరకు కూడా ఒక యాప్ వచ్చిందంటే దానికి వేరే యాప్స్ అంటే ఫేక్ యాప్స్ చాలా వస్తూ ఉంటాయి పే చేయమని చెప్పి. మరి వాటి గురించి ఒక్కసారి మన వ్యూవర్స్కి అందరికీ కూడా ఏం చెప్తారు? ఆర్ఎట్ ఏఐ మెసెంజర్కి సంబంధించి ప్రస్తుతం వరకు అయితే కనుక ఎలాంటి ఫేక్ యాప్స్ లేవు, కాబట్టి దాని గురించి వదిలేవాల్సిన పని లేదు. ప్లస్ ఇది కూడా మనకు డైరెక్ట్గా జోహో కార్పొరేషన్ అని చెప్పేసి ప్లే స్టోర్లో జోహో కార్పొరేషన్ అనే లోగోను చూసి పైన మనకు ఆల్రెడీ కనపడుతూ ఉంది. ఆ జోహో వాళ్ళు తయారు చేసిన మాత్రం అఫీషియల్ అప్లికేషను, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. వేరే వేటిని కూడా ఇన్స్టాల్ చేసుకోవద్దు. సో మేమైతే ఈ యాప్ సేఫ్ అండ్ సెక్యూర్ కాబట్టి అండ్ మన యాప్ మన దేశానికి సంబంధించింది కాబట్టి మేమైతే ఇన్స్టాల్ చేసుకున్నాం. మరి మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం, ఇన్స్టాల్ చేసేసుకోండి. For more videos like this, subscribe Big TV channel.